హైదరాబాద్ దాకా వచ్చి ఇంత పోరాటం చేస్తున్నావు, అసలు ఎందుకు? ఏమైంది చెప్పి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదా? ఏం పట్టించుకునకనే కదా సార్, ఇప్పుడు ఇన్నేళ్ళ 60 రూపాయలు ఉన్న సంది చేస్తున్నాం మేము. ఇంత వయసు వచ్చింది, పెట్టేవారు లేరు. మాకిప్పుడు ఉట్టిగా కుసుండి బీడీలు చేసేటోళ్లకు 2000 పింఛన్ ఇస్తున్నాడు. జీవితంలో సగం పింఛన్ కావాలనే మేము పోరాడుతున్నాం. 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఒక్క హాస్పిటల్ పోయితే పానాలు బాగలేకుంటే ఒక్క రోజుకు 30,000 అయిపోయినాయి సార్. ఇప్పుడు మేమేం బతకాలి? మేము ఎట్లా బతకాలి? మేము ఇప్పటి సంది చేసుడు కాదు సార్, మేము చిన్న పిల్లలకు ముడ్డి కడిగినాము, ముక్కు తుడిసినాము, అవన్నీ సేవలు చేసినాము. చేసిన దానికేనా ప్రభుత్వం ఇది చేసుడు? మాకు ఇదేనా? మాకు పోరాటం చేపిస్తున్నారు, చేతగానోళ్ళను ఈడు దాకా రప్పిస్తున్నారు సార్. ఆ జీవో మాకు ఒకే కావాలా, మాకు సగం పింఛను కావాలా. జీవితంలో సగం పింఛన్ అయితేనే మేము పని చేస్తాం, లేకపోతే ఇదే పోరాటం చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 37 సంవత్సరాలు అవుతుంది. ఈ పోరాటం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ పోరాటాలు చేసుకుంటా వస్తున్నాం అయ్యా. ఏమీ లేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఇదే పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యంలో కొంచెం మంచిగా ఉండే కానీ ఇప్పుడైతే ఇంత లేదు. ఎట్లా మరి ఏ ప్రభుత్వం మనల్ని పట్టించుకుంటారు? ఏ ప్రభుత్వం పట్టించుకునకొచ్చింది? ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలని అమలని రోడ్డు మీద ఎత్తేస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు మీరున్నారనే ధీమాతోని పిల్లల్ని మీ దగ్గర వదిలిపెట్టి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా మిమ్మల్ని వద్దు అని చెప్పి మీ విధుల్లోంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ప్రభుత్వం మీరు నెట్టేస్తే పరిస్థితి ఏంది? మరి మీ పరిస్థితి? మా పరిస్థితి ఏంది? ఆ పిల్లల పరిస్థితి అయ్యో ఏమంటున్నారు, మీరు ఓకుండ్రి బళ్ళలోనే ఉండి మీరు పనులు చేయండి అంటే మేము హాజరు లేకుండా అక్కడికి వెళ్ళి మీదికి వెళ్ళి వస్తున్నాం. హాజరు లేకుండా అంటే పని ఏం చేసుకొని తిని బతకాలా? మేము హాజరు లేకుంటే మేము ఎట్లా బతకాలా? మేమేం చేసుకొని బతకాలా? ఎట్లా? ఇప్పుడు మనకు సీతక్క మన అందరికి ఎడ్డు, మన సీతక్క మన అధికారి. సీతక్క ఏమన్నా సీతక్క దగ్గరికి పోయిరా మీరు? సీతక్క తాటికి పోయినాము. ఏమన్నా సీతక్క ఏమన్నా? సీతక్క ఏమన్నది, 1,00,000 రూపాయలు ఇస్తాము పక్క గంట అన్నది. సీతక్క పక్క గంట అన్నది. 1,00,000 రూపాయలు మాకు ఇచ్చినా అంతే, మాకు సగం పింఛన్ కావాలా, 1,00,000 రూపాయలు కావాలా అని పోరాడుతున్నాం మేము. ఈ వయసులో కూడా పోరాటం చేస్తావు, సిద్ధంగానే ఉన్నావు? ఇంకా సిద్ధంగానే ఉన్నా, అందరికి సపోర్ట్ గా సిద్ధంగా ఉన్నావు? సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేదాకా నువ్వు పోరాటం చేస్తావు? చేస్తా. పోరాటం చేసుడే పోరాటం చేసుడే. ఈ సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కారం కావాలా? పరిష్కారం అయ్యేదాకా ఇదే పోరాటం చేస్తాం మేము. 19 తారీఖుకి రాబట్టే ఒక్క రోజు ఇంటికాడ ఉన్నది లేదు, మేము సమ్మెల్లే కూర్చుంటున్నాం అంతే. తినడానికి ఎట్లా? తినడానికి ఎట్లా అంటే ఏ హోటళ్ళన్నా పెట్టుకొని తినే చేస్తున్నాం. మీ డబ్బులే పెట్టుకొని చేస్తున్నాం, మీ పని వదులు పెట్టుకొని ఇంత దూరం వచ్చి చేస్తున్నాం, పని చేస్తున్నారు. అవును సార్, దయ వేసి దిగి రావాలా ప్రభుత్వం. చేతగాని వాళ్ళందరికీ కరెక్ట్ మాకు సగం పింఛన్ చెయ్యాలా జీతంలా. అట్లయితేనే ఈ పోరాటం బంద్ అవుతుంది, లేకపోతే ఇంతే నడుపుతుంది. ఓకే అమ్మా.